కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామంలో గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత నిర్మించిన అంబేద్కర్ భవనం అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా అంబేద్కర్ భవన్ ప్రారంభించి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ అంబేద్కర్ ఒక గొప్ప మహనీయుడని, ఆయన రాజ్యాంగం ద్వారా ఈరోజు భారతదేశంలో అన్ని వర్గాల వారు సంతోషంగా జీవిస్తున్నారన్నారు. బీజేపీ అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చిందన్నారు. ఉప సర్పంచ్ వసంత్ మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడానికి అన్ని విధాలా సహకరించిన అంబేద్కర్ యువజన సంఘం వారికి ఎంతో రుణపడి ఉంటానని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ మహా పండగ కార్యక్రమంలో పాలుపంచుకుంటూ ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా చరిత్రలో నిలిచిపోయేటటువంటి విధంగా అంబేద్కర్ భవనాన్ని నిర్మాణం చేయడం మురారి గ్రామంలో, ఆ భవనంపై నిలువెత్తు విగ్రహాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, ఆ ప్రతిష్ఠించేటటువంటి విగ్రహాన్ని నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం, జాతికి అంకితం చేయడం అన్నది ఒక మహా అదృష్టంగా భావిస్తూ వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ, వేదిక ముందున్నటువంటి సోదరిమణులకి, అందరికీ, పత్రికా సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పెద్దలు అందరూ అన్ని విషయాలు చెప్పారు. ఏదైనా ఒక మహనీయుని యొక్క విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకున్నాము అంటే దేనికోసం ఆవిష్కరించుకుంటాం? జీవితంలో అతను చేసినటువంటి మంచి కార్యక్రమాలని మనం ఆ విగ్రహాన్ని చూసిన వెంటనే మననం చేసుకుని అందులో కొన్ని మంచి కార్యక్రమాలన్నా మనం చెయ్యాలి అనేటటువంటి ఆలోచనతో పెద్దలు ఈ సాంప్రదాయాన్ని మనకి ఇచ్చారు. ఈరోజు మన గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని చెప్పి ఏర్పాట్లు చేసినటువంటి మన అంబేద్కర్ యువజన సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరున అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అంబేద్కర్ గారు మన దేశానికి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి రాజ్యాంగ ప్రదాత. ఆయన ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక రాజకీయ పార్టీకో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. మన దేశ ప్రజలందరికీ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి. అటువంటి ఆయన యొక్క కార్యక్రమానికి మన గ్రామం నుంచి విచ్చేసినటువంటి వివిధ సంఘాల నాయకులకు, పెద్దలకు, గ్రామ పెద్దలకు, యువత అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను రాజకీయాల్లోకి అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా వెంట చాలామంది యువత అందరూ కూడా నా వెంట నడిచి, నేను పిలిచినా పిలవకపోయినా నన్ను ప్రోత్సహించి మురారి గ్రామంలో జాస్తి వసంత్ అనేటువంటి వ్యక్తిని ఒక నాయకుడిగా, లీడర్గా తయారు చేసినటువంటి యువత, వారిలో ముఖ్యమైనటువంటి యువత మన అంబేద్కర్ కాలనీ యువత. నేను రాజకీయాల్లో నేను తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి కూడా వేరొక మాట మాట్లాడకుండా నా వెంట నడిచి నన్ను ఈ స్థానంలో నిలబెట్టినటువంటి యువత కోరిక మేరకు ఎప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చి నాకు సొంతంగా ఒక పని కావాలని చెప్పి వారు సొంతంగా ఏది అడిగినటువంటి పరిస్థితి లేదు. నేను ఒకసారి వారందరికీ కూడా కిందట అంబేద్కర్ జయంతి రోజున మాట ఇవ్వడం జరిగింది.